నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మన యువతరానికి విదేశీ సైంటిస్టులే ఎక్కువగా గుర్తుకొస్తారు తప్ప లోక కళ్యాణం కోసం వైజ్ఞానిక అద్భుతాలను ఎన్నిటినో అందించిన భారతీయ శాస్త్రవేత్తల్ని తలుచుకునే అవకాశం చాలా తక్కువ. యావత్ మానవాళికి శాస్త్ర విజ్ఞానాన్ని అందించి మేలు చేసిన వారిలో మన భారతదేశానికి సంబంధించి వేదకాలపు ఋషులు, యోగులు, పండితులు ఉన్నారన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ప్రతి ఏటా మనం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో సైన్స్ ప్రపంచంలో మన ఋషులు, యోగులు, పండితుల వైభవం ఎటువంటిదో వేద సాహిత్య పరిరక్షణతో విశేష సేవలు అందిస్తున్న శ్రీ వేదభారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, వేదగణిత శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ రేమెళ్ల అవధానులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అవధానులు గారు. ముందుగా జాగృతి ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం, ధన్యవాదాలు. నమస్కారం అండి, ధన్యవాదాలు. మనం ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తారీఖున సైన్స్ డే జరుపుకుంటూ ఉంటాం కదండి. అయితే సైన్స్ అనగానే అందరికీ ఎక్కువగా ఈ కాలం వాళ్ళకి విదేశీ శాస్త్రవేత్తలే ఎక్కువగా గుర్తొచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగం మీద భారతీయ ప్రభావం ఎటువంటి? ప్రపంచం దాని యొక్క స్థితిగతులు, అందులో దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విషయంలో భారతదేశం అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిన సమయాల్లో అసలు విదేశాల యొక్క ఉనికి లేకుండా ఉండేది. ఆ కాలంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ దేశం ఆధ్యాత్మిక రంగం ఒకటే కాదు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను సాగింది. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదా స్పేస్ సైన్స్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు. ఈవేళ మనం చెప్పుకునేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా 2000 సంవత్సరాల క్రితం గ్రంథాలు రాయడం జరిగింది వాళ్ళ పరిభాషలో. కంప్యూటర్స్ ఈవేళ మనం చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఆనాటి కాలంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మన గురించే మనం ఎక్కువగా చెప్పుకోవడం కానీ అవన్నీ వాస్తవాలు అవన్నీ కూడా. అంచేత ఈ ప్రపంచాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని శాసించిన దేశం ఈ దేశం. కారణాంతరాల వల్ల మనం గత 1000 ఏళ్లలోనే వెనకబడ్డాం తప్ప అంత ముందర ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటి దేశం మంది. దీని మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి మనుస్మృతిలో ఒక వాక్యం కనిపిస్తుంది. స్వం స్వం చరిత్రం శిక్షేరం పృథివ్యాం సర్వమానవాహ. భూమి మీద ఉండేటటువంటి మొత్తం మానవులందరూ కూడా మేము ఎలా జీవించాలి అంటే సమాజపరంగానూ అటు వికాసంతో కూడా కావాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలియాలంటే ఈ దేశానికి వచ్చి వాళ్ళు ఎలా ఆ ప్రాంతం వాళ్ళు ఎలా జీవించాలి, ఇంకో ప్రాంతం వాళ్ళు ఎలా జీవించాలి. ఇది అన్ని ప్రాంతాలు ఒకటే రూల్స్ పనిచేయవు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతాల వారీగా కూడా వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికలు, ఆ పాఠశాలలు అన్నీ కూడా ఈ దేశంలో ఉండేవని మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి మనుస్మృతిలో వాక్యం చెప్తుంది. అత్యున్నత స్థాయికి వెళ్ళిందండి మనకి. మధ్యలో మనం ఆత్మవిస్మృతిలో మనం ప్రయాణం చేసాం. ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవనం దిశలో వెళుతోంది. చాలామంది ఈవేళ మళ్ళీ ఆ విషయాలన్నింటినీ తవ్వి తీసి జనానికి అందుబాటులో పట్టుకొస్తున్నారు. ఈవేళ కొత్తగా మనం ప్రారంభించింది కాదు, ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం జరుగుతున్నది. అయితే గత 100-150 సంవత్సరాలుగా మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే ఆశావహంగా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ. ఎటువంటి కాంట్రిబ్యూషన్ భారతీయ వైజ్ఞానిక రంగం, భారతీయ ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, పండితులు కావచ్చు చూపించారు? అంటే ఈవేళ విజ్ఞాన రంగంలో ఎన్ని రకాల అంశాలు మనకు కనిపిస్తున్నాయో అవన్నీ ఆనాటి నుంచి వస్తున్నాయి. ఉదాహరణకి కెమిస్ట్రీ అని తీసుకోండి. కెమిస్ట్రీ అంటే మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెబుతూ ఉంటారు. అందులో యాటమ్స్ గురించి చూపించడం జరిగింది. యాటమ్స్ యొక్క సంయోగంతో మాలిక్యూల్స్ వస్తాయి. అంటే చిన్న ఉదాహరణ చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది ఆ మాలిక్యూల్స్ ఈ యాటమ్స్ అని ఎలా కలుస్తున్నాయి అని చెప్పడానికి ఒక పదం వాడతారు. వ్యాలెన్సీ అని ఒక పదాన్ని వాడుతూ ఉంటారు సైన్స్లో, కెమిస్ట్రీలో. అది ఫండమెంటల్ అసలు. అది కోవేలెన్సియా, కోఆర్డినేట్ వ్యాలెన్సియా,
ఇలాంటి వ్యాలెన్స్ పదాలు ఉన్నాయి. హైడ్రోజన్కి సంబంధించినవి ఐసోటోప్స్ అని, ఆ హైడ్రోజన్ తోటి ఆక్సిజన్ తయారైతే వాళ్ళు మన H2 అని అందరికీ తెలుసు. కానీ హైడ్రోజన్కి ఇంకో 2 ఐసోటోప్స్ కూడా ఉన్నాయి, డైటీరియం, ట్రీషియం అని. వాటితో కూడా ఆక్సిజన్ కలిస్తే, డైటీరియంతో కలిస్తే హెవీ వాటర్ వస్తుంది. హెవీ వాటర్ గురించి మనకి తెలుసు, మణుగూరులో హెవీ వాటర్ ప్లాంటే ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దాంతో మనకి న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేసేటటువంటి పెద్ద ఇండస్ట్రీ అక్కడ ఉంది. ఇవ్వకుండా ట్రీషియం ఉంది. వీటికి చెప్పేటటువంటి ఒక మంత్రమే వాక్యం కనిపిస్తుంది, ఏకతాయ స్వాహ, ద్వితాయ స్వాహ, త్రితాయ స్వాహ అంటూ వేదంలో మంత్రం. ఒక సందర్భంలో 3 జలదేవతలు ఉన్నారు అని వర్ణిస్తుంది వేదం. ఈ 3 జలదేవతలు మనకి మామూలు వాటర్ ఒకటే కదా, కాదు. H2O కాదు, D2O ఉంది, T2O కూడా ఉంది. ఇక్కడ ఈవేళ సైన్స్లో ఏవైతే చెప్పుకుంటున్నాం ఇంతే, 4వ వాటర్ ఈవేళ ఎవరు ఇంతలో చెప్పలేదు ఎవరు ఉందని. ఈ రకంగా ఈవేళ మనం చెప్పేటటువంటి H2O, D2O, T2O కాంబినేషన్ గురించి వేదంలోనే ఒక చోట ఏకత, ద్విత, త్రిత. ఇంకా విచిత్రం ఏంటంటే అక్షరాలను ఇంగ్లీష్లో స్పెల్లింగ్, సంస్కృత అక్షరాలు చూస్తే DEUTERIUM, దాన్నే డైటీరియం అంటారు. కానీ ఇంకొక ద్వితీరియం అని కూడా వస్తుంది, దాని సంస్కృతం ద్విత అని పడుతుంది చెప్తున్నారు. ట్రీషియంకి స్పెల్లింగ్ TRITIUM, దాన్ని మన వాళ్ళు త్రిత అని చెప్తున్నారు. అంటే పేర్లు కూడా మనవే. అందులోకి ఈవేళ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి, ఈవేళ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాం అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో వాడుతున్న పేర్లను కూడా అతి ప్రాచీనమైనటువంటి వేదంలో ఉన్నటువంటి పదాలను ఈవేళ కూడా సైన్స్లో ఎగ్జాంపుల్, చక్కటి ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ. అసలు మనకి బయలాజికల్ సైన్స్లో పెడితే ఏకకణజీవి అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యని చెప్తాం. ఎవరు చెప్పినా అమీబా గురించి చెప్తారు. ఈ అమీబా అనే పదం, ఈ పదం ఏ భాషలో, ఏ గ్రీకో లాటినో అనుకుంటూ ఉంటాం. కాదు, అది సంస్కృత పదం. సంస్కృతంలోని వేదంలోని పదం. వేదంలోని మొట్టమొదటి పేజీలో వచ్చే పదం, మరి ఎక్కడదో కాదు, మళ్ళీ చాలా పేజీలు తిప్పక్కలేదు. యజుర్వేదంలో మొట్టమొదటి చాప్టర్లో మొట్టమొదటి పేరాలో వచ్చేటటువంటి పదం అమీబా. అయితే మన సంధులు సమాసాలు ఉన్నాయి మన సంస్కృత భాషకి. అనమీవా అనే పదం వాడతారు ఇక్కడ. ఆ మంత్రం కూడా సరదాగా చూడండి. ఓం ఇషేత్వోర్జేత్వ వాయవస్థోపాయవస్థ దేవో వస్సవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవభాగమూర్జస్వతీ పయస్వతీ ప్రజాపతీ అనమేవాహ అనే పదం అక్కడ వస్తుందండి. అనమేవము అనే పదం ఏంటంటే నా ప్లస్ అమీవ అనమేవ. మరి నైతత్పురుషులో ఇలాంటివి చూస్తుంటాం. నా ప్లస్ ఏక అనేకం అంటాం, నా ప్లస్ అమీవ అనమేవ. అనమేవ అంటే అమేవములు లేనటువంటిది. ఇది ఏ కాంటెక్స్ట్లో వాడారు అంటే మైక్రో ఆర్గానిజం కాంటెక్స్లోని వాడారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో ఓ సత్యనారాయణ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఈవేళ వెంటనే ఏం చేయాలంటే ముందు రోజునే మనం అంటే దానికి ఏమేమి కావాలి, పంచామృతాలు కావాలంటాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ ఇలాంటివి కావాలి. ఆవు పాలు అయితే ఈవేళ పొద్దున మనం తెచ్చుకుంటాం. ఆవు పెరుగు ఇప్పుడు దొరకదు. ముందు రోజున తెచ్చుకొని దాన్ని కాచుకొని తోడెట్టుకుంటే ఈవేళకి ఆవు పెరుగు సిద్ధమవుతుంది. అక్కడ ఏమని చెప్తాడంటే అక్కడ మా సత్యనారాయణ ఈవేళ అన్నట్టుగానే ఆ వేళ ఒక ఇష్టి, ఒక రకమైన యజ్ఞం. అది చేయడానికి ఆవు పెరుగు కావాలయ్యా. ఆ ఆవు పెరుగులో బ్యాక్టీరియా లేకుండా చూడండి, అమీబములు లేకుండా చూడండి. అంటే బ్యాక్టీరియాని ఈవేళ ఏదైతే పదం లేకపోతే మన సెల్యులర్ ఆర్గానిజం అంటామో ఆ పదమే అక్కడ సంస్కృతంలో వాడారండి. అంటే అప్పటికి అదే పదం అమీబా అనే పదం. సంస్కృతంలో ఇంకొక రూల్ కూడా ఉంది, వబయో రభేద, వకారానికి బకారానికి తేడా లేదు. ఉదాహరణ మనం జనగణమనంలో ఇప్పుడు బెంగాల్ అంటాం మనం, కానీ జనగణమనంలో బెంగాల్ లేదండి, వాంగా ఉంది. ద్రావిడ అక్కడ మన పదంలో కనిపిస్తుంది కదా, ఉత్కళ వాంగా అంటాం. అంటే వకారానికి బకారానికి సంస్కృతంలో భేదం లేదండి. అలాగే అమీబా అనే పదం అమీబా కింద వస్తుంది. అది మామూలుగా భాషలో అలా వస్తుంది. ఈ రకంగా మీరు మాలిక్యులర్ సైన్స్ తీసుకున్న, బయలాజికల్ సైన్స్లో ఎగ్జాంపుల్ కింద అది తీసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది సైన్స్ కాన్సెప్ట్ కూడా అదే కాన్సెప్ట్తో వాడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి మోడర్న్ సైన్స్లో ఈ బ్యాక్టీరియా ఉందనో ఇవన్నీ ఎప్పటి నుంచి కనుక్కోగలిగారండి వీళ్ళు? మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత. మైక్రోస్కోప్ ఎప్పుడు వచ్చిందండి అసలు? అంటే ముందర టెలిస్కోప్ వచ్చాక.
టెలిస్కోప్ ఎప్పుడు వచ్చిందండి అంటే గెలీలియో 1385లో 1375లో ఇప్పుడు పుట్టాడు. 1350 ఆ టైంలో ఇప్పుడు పుట్టాడు. సుమారు 80 years జీవించాడు అతను 1420 దాకా. అతను 1380లో 1390స్లోనే టెలిస్కోప్ డెవలప్ చేశాడు అనుకుందామండి. ఆ తర్వాత దాని మీద ఇంప్రూవ్మెంట్ మైక్రోస్కోప్ వచ్చింది. అంటే చిన్న చిన్న క్రిములను చూసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ తయారైంది. కానీ విచిత్రం ఏంటంటే వేదం ఎప్పుడు వచ్చింది? వేద భాష్యం కరెక్ట్గా చెప్పాలంటే మన విజయనగర సామ్రాజ్యం 1385లో ప్రారంభమైంది. హరిహరరాయలు బుక్కరాయలతో. ఆ సమయంలో వారి విద్యారణ్య స్వామి గారు, వారి సోదరులే సాయణాచార్యులు. ఆయన ఆ పీరియడ్లో ఈ వేదాలకి కామెంటరీ రాశారు. దాన్ని ఈవేళ కూడా విద్యారణ్య భాష్యం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ విద్యారణ్య భాష్యం అంటే వేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ దాని మీనింగు ప్రోజులో కావాలని అడగడంతో బుక్కరాయలు ఈ అంతా రాయడం. అప్పుడు ఇంకా టెలిస్కోప్ ఇంకా రాలేదు. అప్పటికి ఆయన ఆల్రెడీ వేదంలో ఉన్నటువంటి ఈ అనమేవ అనే పదాలు తీసుకుని దానికి మైక్రో ఆర్గానిజం అర్థంతో ఆయన అప్పటికే భాష్యం రాసేశారు ఆయన. అంటే మనకి టెలిస్కోప్ యొక్క నాలెడ్జ్ లాంటి నాలెడ్జ్ మనకి ఎన్నో కొన్ని శతాబ్దాల క్రితం సహస్రాబ్దాల ముందర ఉండి ఉండాలి. అది ఒకటి. మీరు హంపి విజయనగరం వెళితే హంపి శిలతో కట్టినటువంటి పెద్ద పెద్ద మండపాలను కట్టారు కదా. ఒక మండపంలో ఒక బొమ్మ ఉందండి. ఒకడు టెలిస్కోప్ పెట్టి ఆకాశంలో చూస్తున్నట్టుగాను. ఆ టెలిస్కోప్ ఇంకా గెలీలో పుట్టలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ మనం వాడు టెలిస్కోప్తో నక్షత్రాలను చూస్తున్నట్టుగా బొమ్మ ఈవేళ కూడా ఉంది. ఎవరినైనా చూసుకోవచ్చు. అంటే టెలిస్కోప్ నాలెడ్జి, ఖగోళ శాస్త్రము, దాని విజ్ఞానము, టెలిస్కోప్ లాంటి ఇన్స్ట్రుమెంట్ వాడడం అనేది ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉందనే విషయం ఈ చిన్న బొమ్మ మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఇది సాక్ష్యంతో సహా మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ మీకు చెప్పడానికి. ఒకటేమో కెమిస్ట్రీ గురించి చెప్పాను, ఇంకోటేమో బయలాజికల్ సైన్స్ గురించి చెప్పాను, ఇంకోటేమో ఫిజికల్ సైన్స్ టెలిస్కోప్ గురించి వాటి గురించి చెప్పాను. భారతీయ వైజ్ఞానిక రంగం అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే పేర్లు వరాహమిహిరుడు, ఆర్యభట్ట, మరో 2 పేర్లు చెప్పుకుంటారేమో అండి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ రంగాల్లో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ రంగంలో ఆ రోజుల్లో గొప్ప కృషి చేసినటువంటి ఇతర మేధావుల గురించి కూడా కొంచెం చెప్పాం. ఇప్పుడు మన దేశంలో మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ సైన్స్గా అందరూ తీసుకుంటారు. ఇవాళ కూడా సైన్స్గానే తీసుకుంటున్నారు. దీని మీద కృషి చేసినటువంటి ఈవేళ మనం యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని ఈ దేశంలో పుట్టిన ఒక 5 ఆస్ట్రానమర్స్, ఈ దేశంలో పుట్టిన వాళ్ళని 5 మ్యాథమెటిషియన్స్ని ఆస్ట్రానమర్స్ అని చెప్పంటే తడువుకుంటారు. 6 పేరు చెప్పడానికి. కానీ మనకి సుమారు 100 మంది పైన ఐన్స్టీన్ జీనియస్ లాంటి జీనియస్ ఉన్నటువంటి మ్యాథమెటిషియన్స్, ఆస్ట్రానమర్స్ ఈ దేశంలో లిస్టు దొరికిందండి. దాని మీద ఒక చిన్న పుస్తకం మీకు ఇప్పుడే చూపిస్తాను. ఆ పేర్లు తీసి ఆ పేర్లు చదివి వినిపిస్తాను. జస్ట్ చూడండి. ఈ పేరు మనం ఎప్పుడు వినలేదు. శ్రీరామచంద్రుని యొక్క గురువు గారు వశిష్ఠుడు. ఆయన గ్రేట్ ఆస్ట్రానమర్ అని మొట్టమొదటి విషయం జ్ఞాపకం ఉంచుకున్నామండి. ఎలాగంటే భీష్ముడు గొప్ప సైంటిస్టు, గ్రేట్ మ్యాథమెటిషియన్ భీష్ముడు. ఈ విషయాలు మనకు లేదు. కురుక్షేత్ర యుద్ధం, ముసలాయన, అంపసేయ ఇవే మనకు తెలుస్తుంది తప్ప ఆయన మ్యాథమెటిషియన్ విషయం వరకు తెలియదు సార్. ఇంకేదంటే మన నర్తనశాల సినిమాలో చూడండి, భారతంలో కూడా ఉన్నది. ఉత్తర గోగ్రహణం అయిన తర్వాత ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో ఈ కౌరవులు మొత్తం భీష్ముడు, ద్రోణాచార్యులు, వీళ్ళంతా దుర్యోధన కలిసి విరాట నగరాన్ని ఉత్తర వైపున ఆవులన్నింటినీ తోలుకుపోతుంటే అర్జునుడు వస్తాడు బృహన్నాథతో వచ్చి, ఉత్తర కుమారుడు అక్కడ ఆపుతాడు. అప్పుడు దుర్యోధనుడు క్లెయిమ్ చేస్తాడు, అజ్ఞాతవాసం ఏడాది పూర్తి అవ్వకుండానే వీడు బయటపడ్డాడు కనుక అర్జునుడు మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు అరణ్యవాసం, ఇంకో ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఎవరు తెచ్చాలి? అది అందరిలో పెద్దవాడని భీష్ముడిని వెళ్ళి అడుగుతాడు. తాత ఇంకా 13 ఏళ్ళు అవ్వకుండానే బయటకు వచ్చాడు కదా అంటాడు. అప్పుడు ఆయన అజ్ఞాతవాసం సంవత్సరం అది ఎప్పుడు మొత్తం 12 ఏళ్ళు + 1 అంటే 12+1 ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పి అధిక మాసాలు, తర్వాత అధిక పక్షాలు, అధిక మరి ఏష్యమి, వృద్ధి తిథుల్లో వచ్చి ఇవన్నీ లెక్కగట్టి ఇవన్నీ నిన్నతోటి పూర్తి అయిపోయాయి అధిక మాసాలతో సహా కలిపి. అంచేది ఈవేళ వాళ్ళు ఆ 12+1 ఏళ్ళ ఆ స్ట్రక్చర్లో లేరు. వాళ్ళు బియాండ్ దట్ వచ్చేసారు వాళ్ళు అని స్పష్టంగా అతను మ్యాథమెటికల్గా ప్రూఫ్ చేసి చెప్తాడు.
ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి అధిక మాసం నిర్ణయం ఎవరు తీశారు? వశిష్ఠ మహర్షి చేశారండి. వశిష్ఠ మహర్షి అధిక మాసం ఎన్ని రోజులకు వస్తుంది, ఎప్పటికి వస్తుంది? సామాన్యం ఎలాగంటే 60 సౌరమానాలకి 62 చాంద్రం పౌర్ణములు వస్తాయి. మన వాళ్ళు సింక్రనైజ్ చేసుకుంటూ ఉండడానికి, సింక్రనైజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మన దీపావళి ఎప్పుడు అక్టోబర్లో వస్తుంది. అవునండి. ఆ సింక్రనైజ్ చేసుకోకపోతే దీపావళి కాస్త మార్చిలో వస్తుందండి, లేదా డిసెంబర్లో రావచ్చు. దాని ఇష్టం ఎప్పుడైనా రావచ్చు, వదిలేస్తాను. మిగతా మతస్థుల యొక్క మతంలో అలా వెళ్ళిపోతుంటాయి. మరి చంద్రుని మీద ఆధారపడింది. మనకి సీజన్ ఒకటి ఉంది, మనకి నెల ఒకటి, సీజన్ ఒకటి. సీజన్స్ అన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడతాయి. నెల అనే పదానికి అర్థం ఏంటంటే చంద్రుడు అని అర్థం. అలా నెల అనే మాటకే అర్థం చంద్రుడు అని. ఈ రెండింటిని సింక్రనైజ్ చేస్తూ, అంటే ఎన్నాళ్ళకి ఒకసారి చేయాలి అంటే 60 సౌరమానాలు అయిపోయి 62 సరిగ్గా కరెక్ట్గా డేట్లు అడ్జస్ట్ చేసి చేస్తారు వాళ్ళు, అధిక మాసాలు. దాన్ని బట్టి ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు, అంటే ఎన్ని ఘడియలు, ఎన్ని విఘడియలు, ఇంకా లోపల లెప్తారంతా అంతవరకు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడండి వశిష్ఠ మహర్షి. చిన్న ఎగ్జాంపుల్. వశిష్ఠుడు మనకు వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆయన కాకుండా సోమ అని ఒక ఆయన. ఇది కాకుండా మనకి ఆర్యభట్టుడి పేరు వింటుంటాం, కానీ 2 ఆర్యభట్టులు ఉన్నారండి. మొదటి ఆర్యభట్టుడు, రెండో ఆర్యభట్టుడు. ఇవన్నీ మామూలుగా సామాన్యంగా ఎక్కువ మందికి పరిచయం లేదు. ఆర్యభట్టు అంటే ఒకళ్ళే అనుకుంటుంటాం. ఈయనేమో మొట్టమొదటి 450 AD ఆ టైంలో ఉండగా, ఇంకోయిన 800 900 టైంలో ఇంకొకైనా 500 సుమారు సంవత్సరాల తేడా. కొన్ని పేర్లు మనం విన్నది. శ్రీశేణ, విష్ణుచంద్ర, బ్రహ్మగుప్తుడి పేరు వింటాం అనుకోండి. లల్లాచార్య, పద్మనాభ, శ్రీధర, మహావీర, పరాశర. అంటే మన వ్యాస మహర్షి తండ్రి కాదండి, ఈ పరాశరుడి పేరు ఉన్నటువంటి సైంటిస్ట్. బలభద్ర, భటోత్పల, చతుర్వేద పృథూతక స్వామి, శ్రీపతి, వరుణ, రాజం, తర్వాత భాస్కరాచార్య, అనంతదేవ, ఆద్యప్రతాప, వావిలాల కొచ్చన్న. మన తిరుగువాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎప్పటివాడండి ఆయన? సుమారు 1200 సంవత్సరాల వాడు ఆయన. అంటే ఈ వేళకి సుమారు 800 సంవత్సరాల క్రితం భారతీయ వైజ్ఞానిక పరంపరలో కృషి చేసినటువంటి మహానుభావులు తెలుగు వాళ్ళలో ఒక ఆయన వావిలాల కొచ్చన్న. వావిలాల పేరు ఇప్పుడు కూడా మనం వింటూనే ఉంటాం. వావిలాల గోపాలకృష్ణ గారి పేరు చాలా ప్రసిద్ధి అయినటువంటిది. అలాగే నార్మద, పద్మనాభ, దామోదర, గంగాధర, మకరంద, కేశవ, గణేష్ దైవజ్ఞ, ఎంతమందో ఉన్నారండి. సుమారు 100 మంది గ్రేట్ ఎస్ట్రానమర్స్ వాళ్ళ లిస్టే దొరికింది మనకు అసలు. ఇది కాకుండా మిగతా రంగ ఇదంతా మ్యాథమెటిక్స్, ఎస్ట్రానమీ అనుకుంటాం. ఇరిగేషన్, అగ్రికల్చర్ మీద సైంటిస్టులు. గౌతమ్ మహర్షి దానికి చెప్పుకుంటారండి. మెడికల్ ఫీల్డ్లో వెళ్ళేప్పటికి సుశ్రుతుడు, చరక మహర్షి వాళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. కనీసం ఇవన్నీ ఫండమెంటల్ ఈ దేశంలో పుట్టిన ప్రతివాడి డెఫినెట్గా వినేటటువంటి పేర్లు. తెలియని పేర్లు ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు. వాళ్ళ వెనకాల అంతేనే, వాళ్ళు ఒక్కడే కాదు, వాళ్ళ వెనకాల వాళ్ళు బ్యాచ్ తయారు చేసి వెళ్ళారు వాళ్ళు. అలాగే మనకి ఇంకా సోషల్ సైన్సెస్లోకి వచ్చేవాడికి ఎంతమందో మహానుభావులు. చిన్న అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనే దాని మీద రామాయణంలో ఒక ఉదాహరణ ఇస్తారు. అగస్త్య మహర్షి గొప్ప సైంటిస్ట్ ఆయన. యుద్ధంలో ఎలా నెగ్గాలి, యుద్ధంలో ఎలా నెగ్గాలంటే ధనుస్సుతో కొట్టేయాలి. ఆ ధనుస్సు విరకొట్టేస్తే అవతలవాడు ఓడిపోతాడు. అందుకోసమని శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వచ్చిన వెంటనే ఎలాంటి అవతల రావణాసురుడు సామాన్యుడు కాదు. వాడు మొట్టమొదట నిరాయుధుడిని చేయడానికి ట్రై చేస్తాడు. ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించినా, ఎలాంటి శస్త్రాన్ని ప్రయోగించినా విరగనటువంటి ధనుసును తయారు చేసి అది శ్రీరాముడికి ఇచ్చాడండి అగస్త్య మహర్షి. అంటే ఎంత టెక్నాలజీ ఉండాలి. ఈవేళ మనకి మెటలర్జీలోనే వస్తాయి అలాంటి కూడా. ఆ సబ్జెక్ట్ మీద స్పెషలైజ్ చేసినవాడు. పుష్పక విమానం ఉంది. పుష్ప విమానంలో అది కొన్ని లోహాలతో తయారవ్వాలి. ఎలా ఉండాలి? అది తేలిగ్గా ఉండాలి, ఆకాశంలో వెళ్ళిట్లాగా. అలాగే వంకరైపోకూడదు. మనకి అల్యూమినియం గిన్నెలన్నీ సొట్టలు పడిపోతుంటాయి, అలా సొట్టలు పడిపోకూడదు, గట్టిగా ఉండాలి. అలాంటి మెటీరియల్తో తయారైంది. ఆ పదార్థాలను తయారు చేసేటువంటి విజ్ఞానం ఈవేళ కూడా లభిస్తుందండి కొంత. ఇలాగా మీకు ఫిజికల్ సైన్సెస్లో ఉన్నారు, కెమికల్ సైన్సెస్లో ఉన్నారు, స్పేస్ సైన్స్లో ఉన్నారు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా కానండి చాలామందికి పేరు తెలుసును, ఆయన సబ్జెక్ట్ గురించి ఎక్కువ తెలియదు. భర్తృహరి అందరికీ తెలియదు. భర్తృహరి సుభాషితాలు కాదండి, భర్తృహరి సుభాషితాలు కాదు సార్. ఆయన గొప్ప పుస్తకం రాశాడు, వాక్యపదీయం అనే పుస్తకం రాశాడు. ఆయన గొప్ప వ్యాకరణ శాస్త్రవేత్త. అంటే పాణిని, పతంజలి మహర్షుల యొక్క స్థాయిలో ఉండేటటువంటి మహానుభావుడైన. అది ఎవరు వినలేదు ఇప్పుడు మామూలుగా. ఎప్పటివాడైనా 2000 సంవత్సరాలు మనకి భట్టి విక్రమార్క చెప్పినట్టు వాళ్ళ కజిన్స్ బ్రదర్స్ ఒక ఆయన.
అంటే ఉజ్జయిని కేంద్రం. ఉజ్జయినిలో ఇవాళ కూడా మన భర్తృహరి గుహ కూడా ఉంది, చూసొచ్చామని చెప్పి. ఆయన రాసిన పుస్తకం ఏంటంటే వాక్యపదీయం. ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాణం ఉండే పుస్తకం. ఊహకందది ఎవరికి. వాక్యపదీయం అంటే ఒక వాక్యం అంటే ఏది వాక్యము ఏది పదము అని అడిగాడండి ఆయన. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాటి కాలంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి వచ్చిందండి ఇదే ఏఐలో. దానికి మూలం అది. ఎలాగంటే చిన్న ఉదాహరణ, మనం బయటికి వెళ్ళాం ఏమండి, అంటే ఏదైతే వాక్యం సెంటెన్స్ అంటే ఏమిటని డిఫైన్ చేయమన్నారు. 1 యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అనుమానం లేకుండా చెప్పేదాన్ని సెంటెన్స్ అంటారు. అనుమానం లేదు. నేను బస్సు ఎక్కి అన్నాం అనుకోండి, బస్సు ఎక్కి అంటే అసంపూర్తిది. ఎక్కిందా, దిగిపోయావా, ప్రయాణం చేసావా, బస్సు ఆగిపోయిందా, ఇంకా తర్వాత చెప్పలేదు. నేను బస్సు ఎక్కాను, ఆ బిట్ వరకు అది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగా కంప్లీట్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని దాన్ని సెంటెన్స్ అంటారు. అయితే సెంటెన్స్ అంటే మనం వినది ఏంటంటే సెట్ ఆఫ్ వర్డ్స్ అని, 4-5 పదాలు కలిస్తే, అంటే కర్త కర్మ క్రియ ఉంటే అదో వాక్యం అని చెప్పుకుంటున్నాం. కర్త కర్మ క్రియ 3 ఉండవండి, ఏదో ఒకటే ఉంటుంది, అది వాక్యం అవుతుందా? ఒకటే పదం అనుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పదలుతున్న విషయం అవతలకి అర్థమైందండి. బయటికి వెళ్ళొచ్చాం, తలుపు వేసింది, బయట నుంచి వచ్చి మనం తలుపు నాక్ చేసాం, తలుపు కొట్టాం. ఇంటివాడు ఎవరు అని అడుగుతారు లోపల నుంచి. నేను అని అంటారండి, అందరూ అంటాం. ఇది ఈ నేను అనడంతో లోపల వాడు గుర్తుపెట్టి తలుపు తీస్తున్నారు కదా. నేను అంటే ఏంటి, నేను వచ్చాను అని అర్థం, నేను వెళ్ళానని అర్థం కాదు అక్కడ. అవును కదా. అంటే అక్కడ ఏమైంది, అదొక వాక్యమే. అక్కడ ఒక పదం మీరు వాడినా కానీ అదొక వాక్యం యొక్క భావాన్ని అందిస్తుంది. అంటే ఒక పదము వాక్యంగా ఎక్కడ పనిచేస్తుంది. ఇదే ఉదాహరణ సామాన్యంగా మీమాంసలో వస్తుందండి. ఇది అది కంప్యూటర్ సైన్స్కి ఇవాళ ఆధారం. మీమాంస శాస్త్రం, జైమిని మహర్షి దానికి వస్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను, అందరికీ తెలుసున్నది. మొన్న ఈ మధ్య దాకా కూడా, ఈ మధ్యలో కూడా పొద్దున్నే సైకిల్ వాళ్ళు ఆకుకూరలు పెట్టిన హైదరాబాద్ వెళుతుండడం ఉందండి, అందరికీ తెలిసిందే. పొద్దున్న 6ంటికి వాళ్ళు అదే బయలుదేరేస్తారు. వాళ్ళు ఆకుకూరలు అని అరుతుంటూ వెళ్ళిపోతాడండి. ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని 7 o'clock డ్యూటీకి వెళ్ళాలి. ఆయన ముందు రోజు కూరలు తెచ్చుకోవడం కుదరలేదు. పొద్దునే వాడు వస్తాడు కదా తీసుకుందామని చెప్పి ఆవిడ బాల్కనీలోకి లోపల వాడి కిచెన్లోకి తిరుగుతుంది. ఆవిడ ఇంతట్లో వాడి అరుపు వాడి పిలుపు వినిపించి వీడు గవ బాల్కనీలోకి వచ్చి వాడు ఏమని అడిగారు, వాడు ఏమన్నాడు, ఆ కూరలు అని అన్నాడు. ఈవిడేమని వాడు ఎప్పుడు ఇల్లు దాటే సైకిల్ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ కూరలోనే ఈవిడంది. వాడన్న ఆ కూరలు అనే మాటకి అర్థం ఏమిటి, నేను ఆ కూరలు అమ్ముదామని వచ్చాను, కొనుక్కునేవాడు కొనుక్కోండి అని అర్థం ఆ మాటకి. అదే మాట మళ్ళీ ఈవిడంది, ఈవిడ అమ్ముతాను అర్థం కాదు, నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఇక్కడ మా ఇంటికి రావయ్యా అని అర్థం, గుమ్మందికి రమ్మని. అవునా కదా. ఇప్పుడు ఒక పదం 2 వాక్యాలను ఇవ్వగలిగింది. ఇప్పుడు నాకేమిటంటే మనుషులు ఉన్నారు కనుక మనకు కామన్ సెన్స్ ఉంది కనుక దీంతో మనం అలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం. ఒక జడ పదార్థమైనటువంటి కంప్యూటర్ ఎలా విడతీస్తుంది వీటిని? జడ పదార్థం, దానికి ప్రాణం లేదు, దానికి ఎలా నేర్పాలి? దానికి కాంటెక్స్ట్ని బట్టి వాడు అమ్మేవాడైతే అమ్మడానికి వచ్చాడని, కొనుక్కునేవాడైతే కొనుక్కోవడానికి వచ్చాడని, ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే దీని అంతా ఏమంటారంటే డీప్ లెర్నింగ్ అంటారు. కంప్యూటర్కి కాడ ఆర్టిఫిషియల్ మామూలు కంప్యూటర్కి ఇలాంటి కొన్ని లక్షల ఉదాహరణలు దాని లోపల ఫీడ్ చేస్తే దాన్ని డీప్ లెర్నింగ్ స్టేజ్ అంటారు. లేదా నేర్పడం అనమాట. ప్రాణం ఉన్న వాడికి నేర్పినట్టుగా నేర్పితే ఈ ప్రాసెస్ అంతని కలిపి, అంటే ఒక పదం అంటే ఏమిటి, ఒక పదాన్ని పదంగా ఎప్పుడు తీసుకోవాలి, పదాన్ని వాక్యంగా ఎప్పుడు తీసుకోవాలి అని చెప్పడానికి ఈ ఆధారమైనటువంటి విషయం అంతా కూడా భర్తృహరి రాశారండి. అద్భుతం. ఇది ఎంత గొప్ప సైన్స్ అని. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుని అమెరికా వెళ్ళి అయితే ఇంకోటి మస్క్ చేస్తున్నాడా, లేదా ఇంకోటి చేస్తున్నాడా, స్టీవెన్సన్ చేస్తున్నాడా, ఏమండి ఇవన్నీ కూడా చేస్తుందని మన పుస్తకాలు ఒక్కసారి తిరిగేసి చూసుకోవాలి అసలు. అటువంటి లేటెస్ట్ సైన్సెస్ వరకు కూడా మన వాళ్ళు వెళ్ళారు అసలు. అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటువంటి మహర్షులు ఎంతటి వైజ్ఞానిక పరమైనటువంటి కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చారన్నది ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నాయండి అసలు నిజంగా. అంటే సైన్సు 2 రకాలుగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందని కనిపిస్తుందండి. భౌతికమైనటువంటి ప్రయోగాలు, ఇవాళ మనకి కెమిస్ట్రీ ల్యాబ్ ఉందనుకోండి, ఓ బ్యూరెటో పిపెటో తీసుకుంటాం, 2 సొల్యూషన్స్ తీసుకుంటాం, యాడ్ చేస్తూ ఉంటాం, దాంతో కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇది ఒక రకం అవుతుంది. లేదా దూరంగా నక్షత్ర మండలాల్లో ఏముంది అది చెప్పాలి, దానికి ఇవాళ టెలిస్కోప్ పెట్టి చూస్తున్నారు. మన వాళ్ళు యోగ స్థితిలో దాన్ని చూడగలిగి దాన్ని వాడు ఇక్కడ చెప్పగలిగారండి. చిన్న ఉదాహరణ, మన నక్షత్రాల పేర్లు తీసుకోండి. మనకి ఇక్కడి నుంచి చూస్తే అన్ని నక్షత్రాలు ఓరేగా కనిపిస్తాయి. కొంచెం పెద్దగా ఉన్నది, కొంచెం చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తుంది నేడికే డైతోటి. అది తడిగా ఉందా పొడిగా ఉందా ఎవరైనా చెప్పగలరా?
తడిగా ఉందా పొడిగా ఉందంటే ముట్టుకుంటేనే తెలియదు అది. అంతే కదండి. మన నక్షత్రాలు ఒక నక్షత్రం పేరు ఆరుద్రం అండి. ఆరుద్రం అంటే తడిగా ఉంటుందని అర్థం. తడిగా ఉందంటే అక్కడ వర్షాలు ఉన్నాయని అర్థం. వర్షాలు ఉన్నాయంటే అక్కడ మేఘాలు ఉన్నాయని అర్థం. అంతే కదండి. ఆర్ద్రం అంటే పదం తడి అని అర్థం. అది తడిగా ఉందా పొడిగా ఉందా అనే విషయం ఈ లోకంలో ఈ భూమి మీద ఇక్కడ కూర్చుని అరణ్యంలో కూర్చుని మహర్షి ఎలా చెప్పగలిగాడు? ఎన్నో లక్షల మైళ్ళ దూరం. ఈవేళ కూడా అది ప్రూవ్ అవుతుంది. గుర్తెట్టుకోండి, ఆ వేళ చెప్పేసి వాళ్ళ కోసం కాదు అది. అది ఈవేళ కూడా ప్రూవ్ అవుతుంది. స్వాతి ప్రవాళమేకం. స్వాతి నక్షత్రం పగడంలా ఎర్రగా ఉంటుంది. అది ఒక నక్షత్రం ఉందా చాలా నక్షత్రం. దీని జ్యోతిషాస్త్రం ఇవన్నీ కూడా వర్ణం అన్నీ వస్తుంటాయండి. జ్యేష్ఠ నక్షత్రం తీసుకోండి. అది పేరు దాని పేరు జ్యేష్ఠ అంటే జ్యేష్ఠుడు అంటే పెద్దవాడని. ఏమిటి పెద్దవాడు అంటే ఉన్నటువంటి నక్షత్రాలన్నింటిలోకి నువ్వు పెద్దదా చిన్నదాన్ని దగ్గర వాటి దూరం ఇక్కడి నుంచి కొన్ని కోట్ల 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 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాటిని అది పెద్దదా చిన్నదా ఎలా చెప్పగలిగా నువ్వు? ఈవేళ అయితే టెలిస్కోప్ అని ఇన్స్ట్రుమెంట్ పెట్టి మీకు అది హబుల్ టెలిస్కోప్ కావచ్చు, జాన్సన్ టెలిస్కోప్ కావచ్చు, జేమ్స్ టెలిస్కోప్ కావచ్చు, ఏదో 90 రకాల టెలిస్కోపులు వస్తున్నాయి. అది దాంతో చూడవచ్చు. ఇవేమీ లేకుండా ఇక్కడ కూర్చుని ఆ నక్షత్రం పెద్దది. ఎంత పెద్దది తెలుసునండి? మామూలుగా మనకి సైజుల గురించి ఐడియా చాలామందికి ఉండదు. ఇప్పుడు మనం ఎదురుకుండా మనం పక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు, సూర్యుడు కనిపిస్తున్నాడు. పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత ఉంటాడో సూర్యుడు కూడా సుమారుగా అంతే సైజులో ఉంటాడు. సో సూర్యచంద్రుడి యొక్క మామూలుగా మనం ఎప్పుడు సమానంగానే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. కాదండి, సైజుల్లో ఎంత తేడా చూసుకోండి. ఈ భూమి కంట చంద్రుడు పెద్ద చిన్న, భూమి కంట సూర్యుడు పెద్ద చిన్న అని ప్రశ్న వేసామనుకోండి, ఎంత పెద్ద? ఈ సూర్యుడు మన భూమి కంట ఎవరనంటే ఇలా అడిగాం కనుక 100 రెట్లు పెద్దమోనండి, 1000 రెట్లు పెద్దమో అనుకుంటారు. కాదండి, 13 లక్షల రెట్లు పెద్దండి ఈ భూమి కంటే ఈ సూర్యుడు. అంటే అసలైన సూర్యుడి ముందు మనం ఒక బఠానీ గింజంత కూడా కాదేమోనండి. అలాగే కాదు కాదు అవునో కాదు అనుకోదు, కాదు అసలు అంతే. అంటే ఈ సూర్యగోళం మన ఎదురుకుండా పొద్దున మనం పొద్దున లేచి సన్ రైజు సన్సైడ్ ఇంగ్లీష్లో చెప్పుకున్నా, ఆదిత్య చదువుకున్నా, ఆకాశం కళ్ళు పెట్టి చూసేటువంటి సూర్యుడిలో సూర్యగోళంలో ఇలాంటి భూములని 13 లక్షల భూములు అందులో పట్టికలు వేసేస్తే ఇంకా ఖాళీ మిగిలిపోతుంటండి. అది ఈ సూర్య యొక్క సైజ్. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. దీని ఫార్ములా ఏంటంటే 4/3 πr³ మ్యాథమెటికల్ ఫార్ములా వాడుకోవచ్చు. వాల్యూమ్ స్పియరిక్ వాల్యూమ్. ఇలాంటి సూర్యుడి కంటే 1 కోటి మంది సూర్యులు లెక్కేసుకోండి. అది ఎంత ఉంటుందో కలిపితే ఎంత ఉంటుందో అదిటండి జ్యేష్ఠ నక్షత్రం. ఈ సూర్యుడు మనం ఇన్ని 13 లక్షల రెట్లు మనం చెప్పుకున్నామే, ఇలాంటి సూర్యుడు 1 కోటి రెట్లు ఉంటే ఎంత ఉంటుందో సైజు, అది జ్యేష్ఠ నక్షత్రం అంటండి. అది ఎలా చెప్పగలిగారు? వెళ్ళారంటారు అక్కడికి ఎవరైనా? యోగా ద్వారా సాధ్యమవుతుందండి. ఈ యోగా సైన్స్ ఏంటంటే అది ఇంటర్నల్ ప్రాసెస్లో విశ్వం అంతని చూసేటువంటి ఒక టెక్నాలజీ అండి అది. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఐన్స్టీన్ ఎలా అయితే ఇక్కడ కూర్చుని పూర్తిగా కాన్సన్ట్రేషన్ తోటి కొన్ని ఈక్వేషన్స్ తీసుకురాగలిగాడు, అతను చెప్పినటువంటి అన్నీ వేళ కూడా జరుగుతున్నాయి 100 ఏళ్ళు అయిపోయినా. అలాగే మన వాళ్ళు అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయడం, ఆ కాన్సన్ట్రేషన్ని ఒక మెథడ్ని మన వాళ్ళు ఏం చేయాలి, విశ్వం అంతా కనిపిస్తూ ఉంటుంది యోగాలో వెళ్ళినటువంటి వాడికి. దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దేం కనిపిస్తుందో కూడా మన వాక్యం దొరికిందండి. ఆ వాక్యం కూడా యోగంలో కనిపిస్తుంది. ఆ వాక్యాలు ఉన్నాయి. తారే నక్షత్ర వ్యూహం. ఒక తారం మీద అంటే తార అంటే నక్షత్రం అండి. ఒక నక్షత్రం మీద కనుక దృష్టి పెట్టు చూస్తేట తపస్సు చేస్తే ఆ నక్షత్రం యొక్క సైజు, ఆ నక్షత్రం యొక్క శక్తి అన్నీ కూడా తెలుస్తాయిటండి. అలా కనుక్కున్నటువంటిది జ్యేష్ఠ నక్షత్రం. కానీ అలా అయితే ఆర్ద్ర తడిగా ఉంటుంది అని ఎలా చెప్తాడండి అసలు? ఊహకందదు అసలు. అన్నీ కూడా ఆ రకంగా చెప్పినట్టు. ఇంకా మనకి ఆషాఢ మాసం వస్తుందంటే వర్షాల గురించి చెప్పుకుంటామండి. ఈ వర్షాలకు సంబంధించినటువంటి విషయం మీద ఎంతమందో మహానుభావులు చేశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వరాహమిహిరుడు అండి. వరాహమిహిరుడు బృహత్ సంహిత అని పుస్తకం రాశారు. 105 చాప్టర్స్ అండి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క టాపిక్ డీల్ చేస్తుందండి. ఎప్పుడు వర్షం పడుతుంది దానికి మాట ఎప్పుడు ఊహకందదండి. గర్భంలో ఉన్న శిశువు డెవలప్ అవ్వడానికి సుమారు 9 months 10 days అనేది లెక్క, 280 days చెప్తూ ఉంటారు. అలాగే మేఘోత్పత్తి అని చెప్పి ఆయన సబ్జెక్ట్ డెవలప్ చేశాడండి. మేఘము ఎలా ఫార్మ్ అవుతుంది అసలు? వేసవి కాలంలో ఉన్నటువంటి సూర్యకిరణాలకి సముద్రంలో నీళ్ళు, నదుల్లో నీళ్ళు, చెరువులో నీళ్ళు ఆవిరి వెళ్ళాలండి. అది ఏ నక్షత్రంలో ఆవిరి అయ్యిందో మళ్ళీ సుమారు 200 రోజుల తర్వాత ఆ నక్షత్రం వచ్చినప్పుడు అది కింద వర్షంలో వస్తుందండి. ఇది ఎవరైనా చెప్పగలరా? ఇది ఊహకందని విషయం. ఊహకందని విషయం. అందులో ప్రత్యేకంగా ఒక చాప్టర్ అండి దాని మీద. ఆయన మేఘోత్పత్తి అని దానికి ఒక చాప్టర్ వచ్చాడు. పూనగడ పెట్టండి. భూకంపాలు తీసుకోండి.
ఈవేళ లేటెస్ట్ సైన్స్ అని చెప్పుకుంటున్న ఈ భూకంపాల మీద ఒక ఫైనల్ కంక్లూషన్కి రాగలిగారా? రాలేదు. ఒక్క నిమిషం ముందు చెప్పగలరా భూకంపం వస్తుందని? వచ్చిన తర్వాత చెప్తారు. ఏంటంటే పోస్ట్ మార్టం అంటాం. పోయిన తర్వాత వాడు ఇక్కడ భూకంపం వచ్చిందా, ఎంతమంది పోయారు, అంతమంది పోయారు, ఎంత లోతులో వచ్చింది, ఎంత ఇంటెన్సిటీ వచ్చింది, తర్వాత చెప్తున్నావు. ముందర చెప్పగలవా? 5 నిమిషాల ముందు చెప్పగలవా? నిమిషం ముందు చెప్పగలవా? చెప్పలేదండి. దాని మీద వరాహమిహిరుడు భూకంప లక్షణ అధ్యాయం అని చెప్పి ఒక చాప్టర్ రాశారండి. 32వ అధ్యాయం బృహత్ సంహితలో. దాని మీద కొంత కృషి చేస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, నువ్వు 5 నిమిషాల ముందు కాదయ్యా, 2 నెలల ముందర చెప్పచ్చు అన్నాడు ఆయన. 2 నెలల ముందర. భూకంపాల్లో కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ మన టెర్మినల్ చెప్పండి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి అంటారు. ఆయన అగ్ని మండలం, ఇంద్ర మండలం, వాయుమండలం, వరుణ మండలం పేరు పెట్టాడు. నక్షత్రాల కాంబినేషన్. ఈ నక్షత్రంలో కనుక భూకంపం వస్తే ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఎప్పటికీ నీకు 2 నెలల ముందర కనిపిస్తాయి. కొన్ని భూకంపాలకి 6 వారాల ముందర, కొన్ని 4 వారాల ముందర, కొన్ని 2 వారాల ముందర. ఉదాహరణ చూడండి, హెల్తీగా ఉన్న పర్సన్కి లోపల అని మొట్టమొదట హై ఫీవర్ రాబోతుంది, మొట్టమొదటి వచ్చేది. ఓ రోజు మొదటి కొంచెం సరఫరా ఉంటాం, మనం కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంటాం, రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటాం. మొన్నటికి మెల్లగా సెటిల్ అయిపోతుంది బాడీ మీద. అవునకైతే అందరికీ అదే రకంగా భూకంపం ఈవేళ రాబోతుంటే అప్పుడే 2 నెలల ముందర నుంచి సిమ్టమ్స్ వస్తాయటండి. ఆ సిమ్టమ్స్ ఏముంటే ముందర ఆయన లిస్ట్ ఇచ్చాడండి. అది మనం పరిశీలన చేసుకుని అబ్జర్వ్ చేసుకుని వాటిని కనుక గుర్తు అంటే చాలా చోట్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ విషయాన్ని అబ్జర్వ్, అరే 2 నెలల తర్వాత రాబోతుంది భూకంపం, ముందర చేసి ఎంత ప్రిపరేషన్, ఎంత టైం అండి, ఎంత జాగ్రత్త పడవచ్చు. ఈ వేళ వరకు ఇంతవరకు దాని మీద ఎవరు కృషి చేయలేకపోయారు. చేస్తున్నాం మేమైతే దీన్ని. ఆ విషయం మీద కొంత ప్రాజెక్ట్ వర్క్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్క్ చేస్తున్నాం. చేయవలసింది చాలా ఉంది, కానీ ఎక్కడో స్మాల్ బిగినింగ్, బట్ అన్ ఎసెన్షియల్ బిగినింగ్. ఇప్పుడు మీరు భూకంపాల గురించి ఏదైతే చెప్పారో అలాగే బహుశా సునామీలకు సంబంధించి కూడా ఉండే ఉంటుంది. సునామీ అనేది భూకంపంలో ఒక విశేషం. సముద్రంలో వచ్చింది సునామీ అవుతుంది. సముద్రంలో కూడా కింద నీళ్ళ కింద మట్టి ఉంటుంది. ఆ మట్టి దగ్గర వచ్చినటువంటి భూకంపమే సునామీ కింద అవుతుంది. అంతే. ఇలాంటిదంటే హిమాలయాల్లోనే వస్తుంది, సముద్రంలోనే రావట్లేదు. మనకి ఇండియాలో 1950లో హిమాలయాస్లో వచ్చిందండి 9.5. 9.5 అంటే ప్రపంచం భూమి అంతా కూడా ఎగిరి పడుతుందండి. అంత ఇంటెన్సిటీ, అంత భయంకరమైన. మనకి 8.5, 7 దాటిందా. భుజ్లో వచ్చింది 6.9 అండి. భుజ్లో వచ్చినటువంటి రిపబ్లిక్ డే నాడు వచ్చింది. చాలామందికి గుర్తుంది ఆ వేళ. ఆ రోజున వచ్చినటువంటి భూకంపం దేశం అంతా కూడా ఫీల్ అయింది. 6.9. తర్వాత వచ్చింది 7.5. తర్వాత చూసాము. మన హైదరాబాద్లో వచ్చింది మనకు ఒకసారి 93లో. అటువంటి ఈ సబ్జెక్ట్ మీద కృషి చేయడానికి మనం వాడిచ్చినటువంటి ఇతను ఏమంటారంటే, హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ వచ్చేప్పుడు ఇది తమంతా తాము భూమిలోంచి రావయ్యా, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వలనే అది ఇక్కడి నుంచి మీకు భూకంపాలు రావడం అవకాశం ఉంది. దాని మీద వర్క్ చేశారని చెప్పారండి. దాన్ని ఇంకా అంటే ఇప్పుడు మనం ప్రాచీనుల యొక్క సైన్సు గొప్పదనం గురించి చెప్పుకుంటూనే చెప్పుకోవాల్సింది ఏమిటంటే, దాన్ని బట్టి ఈ వేళకు మనం ఎలా అన్వయించుకోవచ్చు. వాడు చెప్పింది కొంతవరకు చెప్పారు కదా, దాన్ని ఇంకా ఫర్దర్ ఎలా డెవలప్ చేయొచ్చు. ఆ యాంగిల్లో మనం దీన్ని పాదానికి తీసుకోవాలి. మనకి దాని మీద మనం ఆలోచించడానికి మన సంతోషం ఉంటుంది. కానీ ఆ సంతృప్తితో ఒకటే సైమల్టేనియస్గా దీని ఈ వేళ కాలానికి అనుగుణంగా అమెరికా వాడు చెప్పే ముందు మనం కనుక్కొని చెప్పగలం. ఈవేళ చూడండి, ఈ వేళ ప్రపంచంలో అమెరికా గొప్పదనం ఏంటంటే, అంత ఆర్థిక వ్యవస్థ అవడానికి ప్రతి విషయాన్ని వాడు ముందర కనుక్కున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి 30-40 ఏళ్ల క్రితం. ఉదాహరణకి మనకి 1978లో దివిసీమ ఉప్పెనండి. ఆ వేళ పరిస్థితి చూడండి దారుణంగా. అప్పటికి వాళ్ళ శాటిలైట్ కమ్యూనికేషన్ వచ్చింది, వాళ్ళకి మనకి లేదు. అక్కడ ఉన్న సైంటిస్టు దివిసీమ అంటే మనకి ఇక్కడ ఎక్కువ కృష్ణా జిల్లా ఉంది కదా, అక్కడ వస్తున్న సునామీ లాంటిది వచ్చింది. అక్కడ సైంటిస్ట్ గుర్తించాడు. ఇంకా మనకి సముద్రం బీచ్కి రావడానికి ఇంకో 1-2 గంటల టైం పడుతుంది. జనాన్ని వెకేట్ చేయించవచ్చు. అతను కంగారు పడిపోయి భారతదేశం మన ప్రధానమంత్రి ఆఫీస్కి ఫోన్ చేసేటండి, ఇది మా సబ్జెక్ట్ కాదు, ఇది మా సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చూసుకోండి అని చెప్పారట. ఏపీ గవర్నమెంట్కి చెప్పారటండి, ఇది నా డిపార్ట్మెంట్, ఎవరు చెప్పినా ఇది నా సబ్జెక్ట్ కాదు, నా సబ్జెక్ట్ కాదు, వదిలేశారండి. అంటే ఏమైందనమాట, మనకు ఆ పరిజ్ఞానం లేదు, వాళ్ళకి పరిజ్ఞానం ఉంది. వాళ్ళు చెబుదాం అంటే పాపం సైంటిస్టులు ఎవరితో చెప్పాలి, నేను చచ్చిపోతారు. ఇక్కడ లక్షల మంది పోతారు. అక్కడ 30,000 మంది పోయారండి పైన. అనాథ ప్రేతలు ఎన్ని ఎవరు తీసేటటువంటి వాళ్ళు లేకపోయారు. లక్షల మంది నిరాశ్రయులైపోయారు. అలాగా ప్రతి టెక్నాలజీ వాడు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసుకుంటూ వాడు ముందర కనుక్కొని చెప్తున్నా మనం వినే స్థాయిలో లేకపోయాం. అయితే ఈ గత 40 ఏళ్లలో కొంత డెవలప్ అయ్యామనుకోండి. ఇంకా ఇప్పుడు కూడా ఈ వేళ ఇది నాది,
అది మిగతా ప్రపంచం ఫాలో అవుతోంది అని చెప్పేటటువంటి టెక్నాలజీలు ఎన్ని ఉన్నాయి మనకి ఇవాళ లెక్క పెట్టి ఇంకా ఏం కనిపించట్లేదు. ఎవరు చేసిన స్మార్ట్ ఫోన్ వాడు కొరియవాడు కనుక్కున్నాడు, ఏదో వాడు డెవలప్ చేస్తున్నాడు, శాంసంగ్ వాడు ఇంకోటి ఎవరు చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. మనదంటూ ఏది ఉంది అసలు? ఇవి చేయడానికి మళ్ళీ ఫ్రెష్గానే కాకుండా పాత గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో ఉండేటువంటి ఆ మహానుభావులు ఇచ్చినటువంటి ఆ విజ్ఞానాన్ని తీసుకుని దాన్ని కూడా మనం అన్వయించడం ప్రారంభిస్తాం. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టినవ్వండి, పర్వాలేదు. ఇది వర్త్ డూయింగ్ ఇట్. చేస్తే ప్రపంచానికి మళ్ళీ జ్ఞానభిక్ష పెట్టేటువంటి స్థాయిలో మన ఎదడానికి ఈ ప్రాచీన గ్రంథాలన్నీ కూడా మన ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని కూడా తప్పకుండా ఉపయోగిస్తాయని భావిస్తానండి. అయితే ఇదే క్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయం మీద బోర్డంతో మనకు కృషి విజ్ఞానం ఉందండి. ఈ కృషి విజ్ఞానంలో ఎప్పుడు మీరు అందులో కూడా మీరు పంచాంగాలు చూడండి. పంచాంగాల్లో విత్తనం ఎప్పుడు పాతుకోవాలి దానికి ముహూర్తం పెట్టాడు. ఎలా పెట్టాడు? అది ఎండాకాలం పెట్టాడు, పట్టుకెళ్ళి దాన్ని. వాళ్ళకి వర్షాలు వచ్చేటటువంటి సీజన్ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఆషాఢ నక్షత్రం అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢం. ఆ పూర్వాషాఢ ఉత్తరాషాఢం ఏంటంటే నక్షత్రాలు అవి వర్షం వచ్చేటటువంటి కాలాన్ని సూచించేటండి. ఆ టైంలో ఏ తిథి నాడు పెట్టుకోవాలి, ఏ తిథి నాడు పెట్టుకోకూడదు. అంటే వాళ్ళు ఒక మాసం అంతా కూడా ఇంకా యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాసం అందులో ఏ పక్షంలోకి వెళ్ళాలి, ఏ తిథి నాడు పెట్టుకోవాలి, ఏ వారం నాడు పెట్టుకుంటే మీకు పంట బాగా వస్తుంది, పురుగు పట్టకుండా ఉండాలి, దానికి ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మొత్తం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కృషి విజ్ఞానం అనేది బోర్డంత లిటరేచర్ ఉంది. మనకి వేదంలో ఉంది, పురాణాల్లో ఉంది, మిగతా అన్ని చోట్ల ఉంది. అది వాడుకోవచ్చు మనం. కృషి విజ్ఞానానికి సంబంధించి పరాశర మహర్షి గారి పేరు కూడా చెప్తూ ఉంటారండి. పరాశరుడు ఒక ప్రధానమైనటువంటి గ్రంథం మనకు లభిస్తోంది. పరాశర సంహిత అని ఒక పుస్తకం ఉంది. విచిత్రం ఏంటంటే వరాహమిహిరుడు రాసినటువంటి బృహత్ సంహితకి వ్యాఖ్యానం కాశ్మీర్ పండితులు ఒక ఆయన రాశాడండి, భటోత్పలుడని. ఆయన 9th సెంచరీ వాడు. వరాహమిహిరుడు 5th సెంచరీ. అంటే 400 సంవత్సరాల తర్వాత వరాహమిహిరుడు తర్వాత 400 సంవత్సరాలు కాశ్మీర్ పండితులు భటోత్పలుడు కామెంటరీ రాశాడు. ఆయన అందులో నేను పరాశర సంహిత చూశాను, అందులో ఇలా ఉంది అని రాశాడండి. ఈవేళ పరాశర సంహిత దొరకట్లేదు. ఆయన రాయబట్టి ఒక పరాశర సంహిత ఒక పుస్తకం ఉండేది అని మనం అనుకోవాల్సి వస్తాం తప్ప పరాశర సంహిత ఏమిటో మనకి ఈవేళ వరకు లభ్యం కాలేదండి. అలా ఎంత లక్షల గ్రంథాలు మనకి లుప్తం అయిపోయో తెలియదు అసలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాలన్నింటినీ కూడా మళ్ళీ సేకరించుకోవడం, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం, దీని మీద చిన్న ఉదాహరణ చెప్తానండి. అయితే కొంచెం బాధేస్తూ ఉంటుంది కానీ నిరాశలోకి వెళ్ళిపోక్కర్లేదండి. మహానుభావులు ఈ దేశంలో ఈ మట్టి అటువంటిది. ఎవరో మహానుభావుడు పుడతాడండి, వాడు కృషి చేస్తుంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శంకర్ బాలకృష్ణ దీక్షిత్ 1890 అంటే ఈవేళ సుమారు 135 ఏళ్ల క్రితం అండి. ఆయన ఉద్యోగరీత్యా ఎలిమెంటరీ స్కూల్లో గుమాస్తా, బొంబాయిలో ఎలిమెంటరీ స్కూల్లో గుమాస్తా. కానీ ఆయన భాస్కరాచార్య వాడినటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఉండాలి కదా, నక్షత్రం అవి తయారు చేశాడండి ఆయన. వాటి గురించి వివరాలు రాశాడండి. ఆయన మరాఠీలో రాశాడు ఆయన 1890లో. అప్పుడు ఒక ఆయన అవార్డు ఇస్తాం ఈ భారతీయ జ్యోతిష్ శాస్త్రం మీద, జ్యోతిష్ శాస్త్రం సైన్స్ అండి ప్యూర్గా, దీని మీద ఎవరైనా అద్భుతమైనటువంటి పుస్తకం రాస్తే వాళ్ళకి మేము అవార్డు ఇస్తామని అంటే చాలామంది రాశారు. ఈయన రాశాడు, ఈయన పుస్తకాన్ని అవార్డు వచ్చిందండి. ఆ వేళ ఎంత వచ్చిందో తెలుసు నేను అవార్డు. బంగారం అంటే మన రేట్ చూడాలంటే బంగారం రూపాయి రేట్ ఎంత ఉండేది ఈవేళ మన 10 గ్రాముల బంగారం ఈవేళ 70,000 80,000 సుమారు అక్కడ ఆసిలేట్ అవుతుంది. ఆ వేళ ₹1 అండి 10 గ్రాములు. పెద్ద తులం అనేవారు. పెద్ద తులం రూపాయికి 2 తులాలు వచ్చేది బంగారం. ఏమండి బరువు అంతే, బరువు ఆవేళ కాదు. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకుని 1,60,000 అనమాట. ₹1 ఈవేళ ఆ వేళకి ₹1,60,000 ఈక్వలెంట్. అలాంటిది ఆయనకి క్యాష్ ఫస్ట్ అవార్డు ₹450 క్యాష్ ఇచ్చారండి ఆయనకి. ఏ సంవత్సరం అండి? 1890లో. వెంటనే ఇంకొక ఆయన ₹1,000 క్యాష్ ఇచ్చాడండి ఆయనకి. ₹1,000 క్యాష్, రెండు కలిసి సుమారు ₹1,500 క్యాష్ అండి. మీరు బంగారం కొనుక్కుని ఉంటే ఆయన ఎన్ని గ్రాములు అవుతుంది, ఎన్ని తులాలు అవుతుంది, కిలోలు అవుతుందండి. కిలోలు బంగారం అయ్యి ఉండేది. కొనలేదండి ఆయన. ఏం చేసి తెలుసా, భారతదేశంలో ఎన్ని ప్రాచీన గ్రంథాలు ఉన్నాయో అని అన్నీ పోగు చేశాడండి. 3,000 ప్రాచీన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలను ఆయన సేకరణ చేశాడండి. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి. అంటే డబ్బు యొక్క వినియోగం ఎక్కడంటే దానికి శాశ్వతంగా తరాల వాళ్ళకి విజ్ఞాన రూపంలో అందించాలి, అది ఆయన తపన. ఆయన అందులో భాస్కరాచార్య వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అది ఇంకోటి వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ అది ఎలా చేసుకుంటారని చెప్పి మోడల్స్ అన్ని కూడా ఆయన డిస్క్రిప్షన్ ఇస్తారండి.
వాటి మీద మళ్ళీ కొంత మనం పరిశోధన చేసి ఆయన కొంతవరకు తీసుకెళ్ళచ్చు ఆయన ఊహతోటి. ఇంకా ముందరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 3000 గ్రంథాలు అంటే చిన్న విషయాలే. ఇలా అపూర్వమైనటువంటి నిధి ఆ గ్రంథాలు ఇప్పటికీ ఏమన్నా ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ఆయన 1890లో పుస్తకం అవి పూర్తయింది అనుకోండి, 1960లో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని మేము 2017లో తెలుగులో అనువాదం చేసామండి. తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కటి సహకారం ఇచ్చారు, వారికి మేము కృతజ్ఞులం. అది 6 సంవత్సరాలు పుట్టింది. ఆ ఇంగ్లీష్లోంచి తెలుగులోకి అనువాదం చేయాలి. 2000 పేజీలు వచ్చిందండి అది. అంటే 2 వాల్యూమ్స్ కింద వేయడం. భారతీయ గణిత శాస్త్ర చరిత్ర బ్రాకెట్లో జ్యోతిష్ శాస్త్ర విభాగం అని పెట్టి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని 2 వాల్యూమ్స్ కింద వేయడం. అది స్వామివారికి అంకితం చేసేసాం. అది తిరుపతి దేవస్థానం వారికి అంకితం చేసేసాం. ఏదంటే శాస్త్రం మనం ఎవరైనా మనం పరిమిత కాలమే ఉంటాం. అది శాశ్వతమైనటువంటి ఆయన నిత్యుడు కనుక ఆయన దగ్గర ఉంటే అది ఏ తరం వాడైనా దాన్ని అది వాళ్ళు ఫ్రీ డౌన్లోడ్స్ అలౌ చేస్తున్నారు వాళ్ళు. ఆ రకంగా ఈ అపూర్వమైనటువంటి అనేక రంగాలు కొన్ని మనం ప్రస్తుతం పరిమితమైనటువంటి కాలంలోనే మనం మాట్లాడుకుంటున్నాం కనుక కొన్ని శాస్త్రాన్ని స్పృశించడం అవుతుందండి. అయితేనండి ఈ సందర్భంగా జ్యోతిష్ శాస్త్రం అనే అంశంలోకి మనం కనుక చూసినప్పుడు, జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక మూఢనమ్మకం ఉంటే ఈ మధ్య ఒక చాలా రకాలుగా దుష్ప్రచారాలు అవన్నీ జరుగుతున్నాయి. మీరు అదే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి రామాయణంలో జరిగినటువంటి సంఘటనలు అవన్నీ ముడిపెట్టి ఒక గ్రంథాన్ని కూడా వివరించారు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. సామాన్యంగా జ్యోతిష్ శాస్త్రం అంటే ఈవేళ జాతకాలు చెప్పించుకోవడం, నాకేమవుతుంది 10 ఏళ్ళ నా జ్యోతిషం నా జీవితంలో ఎప్పుడు వృద్ధి ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి, ఇలాంటి వాటి జాతకాలు చేతులు ఇలా తయారు. జ్యోతిష్ శాస్త్రం అనేది 3 భాగాలండి. అసలు సిద్ధాంత భాగం, 2 జాతక భాగం, 3 సంహితా భాగం. మొట్టమొదటి సిద్ధాంత భాగంలో ఈ గ్రహాలు లెక్క ఉంటాయి. గణితమే ఏ గ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతోంది, దానికి ఎంత కక్షలో తిరుగుతోంది, దాని రేడియస్ ఎంత, లేకపోతే డీవియేట్ అయితే ఎంత డీవియేషన్ అవుతోంది, లేకపోతే తోకచుక్కలు మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ పునరాగమని ఎప్పుడు రావచ్చు, ఇలాంటి గణిత భాగం మీదనే కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అది ఆస్ట్రానమీ భాగం. అందులో ఫలితం ఉండదు. రెండోది జాతక భాగంలో ఆ గ్రహాలను ఉపయోగించుకొని ఫలితాన్ని చెప్పేటటువంటి టెక్నాలజీ అంతా వస్తుందండి. కానీ మూడోది ఉంది, గ్రహాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తు చెప్పచ్చు. ఎలాగంటే ఓ వ్యవసాయదారు ఉన్నాడు, నీళ్లు కావాలి, అక్కడ దగ్గరలో కాలువలు లేవు, నదులు లేవు, భూమి ఉంది, అది ఇక్కడ భూమి గ్రౌండ్ వాటర్ ఎంత లోతులో పడుతుంది అనేవి పాత పద్ధతులు ఏంటంటే చిన్న వై షేప్ లాంటి చిన్న తీసుకుని దానికి రబ్బర్ లాంటిది కట్టి అలా తిరుగుతుంటే ఎక్కడ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తే దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు పడతాయంటే 99% సామాన్యంగా అది కంకరెన్స్ వస్తుండేది. అక్కడ గ్రహాలు ఏం మనకి చూడట్లేదు. అక్కడ గ్రహాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తుని చెప్పడం అనేటటువంటి ఒక టెక్నాలజీ ఉంది మనకి. దాని పేరు జ్యోతిష సంహితలు అండి. ఇలాంటి జ్యోతిష సంహితల మీద మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో సుమారు 450 శ్లోకాలు ఉన్నాయండి. 450 శ్లోకాలు ఉన్నాయి. అసలు అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంటుంది, వాల్మీకి మహర్షి అసలు రామకథ రాయడానికి రామాయణం రాశారా, లేకపోతే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని వర్ణించడం కోసం ఆయన రామాయణం రాశారా, అంత వివరం ఇచ్చాడు ఆయన. అంతర్లీనంగా అంతర్గతంగా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయన్నమాట అండి. చిన్న ఉదాహరణ, ఈవేళ మనం సన్ స్పాట్స్ అని చెప్తుంటాం. సూర్యుడిలో మచ్చలు ఉన్నాయి. సూర్యుడిలో మచ్చలు కనుక ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు యుద్ధానికి చిహ్నంటండి అది. రావణాసురుడిని ఇంకా యుద్ధం కోసం సేతు నిర్మాణం అయిపోయాక వీళ్ళు మొత్తం ఇంత సుగ్రీవుని సహాయంతో ఇంత వానర సైన్యాన్ని తీసుకుని లంకా నగరాన్ని చేరేయండి. ఎప్పుడు అది తిథులు కూడా ఇచ్చాడు, ఏ డేట్నా అంటే మన మాసాల ప్రకారం పాల్గొన శుద్ధ దశమి నాడు సేతు నిర్మాణం ప్రారంభించారండి ధనుష్కోటి నుంచి. ఆయన మొత్తం ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి నిర్మాణం సముద్రంలో, మహాసముద్రం అది, రోడ్డు మీద బ్రిడ్జి కట్టడం కాదు, అది 5 రోజులు పూర్తి చేశాడండి. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి సాయంకాలం వీళ్ళంతా లంకానగరం బోర్డర్స్లో వెళ్ళిపోయారండి. అంటే కట్టడం ఒకసారి, ఇనాగరేషన్ ఒకసారి, ఎవడో రావాలి ఏం లేదు, కడుతూనే మొత్తం పులోగనం అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చతుర్దశి నాడు సాయంకాలం మొత్తం శతయోజన విస్తీర్ణం అయిపోయిందండి. వెడల్పు ఎంత తెలుసునండి, ఏదో సింగిల్ ట్రాక్లో ఒక కారు పెడితే 2వ కారు వెనక అలా కాదండి, 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు పొడుగు, 10 యోజనాలు వెడల్పు. 10 యోజన ఆయుధం అంటాడు అక్కడ. 10 యోజనాలు, యోజన అంటే 2 రకాలు, 8 మైళ్ళు, 8 కిలోమీటర్లు ఒకటి అంటారు అనుకోండి, 8 మైళ్ళు, 80 మైళ్ళు వెడల్పా. అంటే ఎంత మొత్తం ఇక్కడి నుంచి మీకు వరంగల్ దాకా లెక్కేసుకోండి, హైదరాబాద్ నుంచి అంత పొడుగు
వెడల్పు 80 మైళ్ళు, అంత పొడుగు, మొత్తం ఇన్ని కోట్ల సైన్యం వెళ్ళిపోయారు వీళ్ళు 5 రోజులు. ఈవేళ సముద్రంలో 5 రోజులు కాదు 5 సంవత్సరాలు టైం ఇస్తే కట్టగలరా వీళ్ళు ఎవరైనా సరే? ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ. జపానే కట్టలేకపోతుంది. జపాన్ టు కొరియా ఓ బ్రిడ్జి కడదామని స్టార్ట్ చేశారండి. అంటే అండర్ ది వాటర్, సీ వాటర్ కింద వాళ్ళు ఇది టన్నెల్ వేద్దామని. చాలా సంవత్సరాలు ఇంతవరకు పూర్తోలేదు. జపాన్ లేటెస్ట్ టెక్నాలజీ, కరప్షన్ ఫ్రీ, వాళ్ళే చేయలేకపోయారు. ఇది సంవత్సరాలు అయినా. కానీ ఆవేళ హనుమ శ్రీరాముడి టైంలో సముద్రంలో పైన వేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళే తేలిగ్గా ఉండే మనుషులు, వీళ్ళన్నా కోతులనా, ఎంతంత బరువు ఉండి వీళ్ళు, హిమాలయ పర్వతం బరువు వాళ్ళు, నలుడు నీలుడు, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు దిగిపోతుంటే రాయి ఎంతసేపు అయినా వీళ్ళు పైన నీళ్ళ మీద తేలి రాళ్ళ మీద తీసుకొచ్చారు. వాళ్ళే నుంచుంటే ముందర యుద్ధం పక్కన పెట్టండి అసలు. ఆ రాయి కింద దిగిపోకుండా వాడు దాని మీద నుంచి హాయిగా రోడ్డు మీద నుంచి యుద్ధం చేసినట్టు చేసేసారు. వాడు అక్కడ బీచ్ అక్కడ యుద్ధం చేసేసారు సముద్రంలో. ఆ టెక్నాలజీ అక్కడ శ్రీరాముడు అక్కడ వెళ్ళిన తర్వాత వెంటనే లక్ష్మణుడితోటి చతుర్దశి నాడు సాయంకాలం ఒకసారి అటు తిరిగొద్దాం రావు అని చెప్పి అప్పుడు సూర్యుడిలో మచ్చలు చూశాడండి. ఇటువంటి సూర్యుడిలో మచ్చలు కానీ వచ్చాయంటే భయంకరమైన యుద్ధం రాబోతోందని చిహ్నము. మన అప్పటికి ఆయన ప్రాచీన గ్రంథాలు చెప్తాడండి. అంటే అప్పటికి ప్రాచీన గ్రంథాలు రిఫరెన్స్, ఇది శాస్త్రజ్ఞులు చెప్పారు అంటాడు. దాని అర్థం ఏంటి? ఈ శాస్త్రం ఎప్పటి నుంచో ఉన్నట్టు, శ్రీరాముడి కంటే కొన్ని తరతరాలు వెనకాల ఎప్పటి నుంచో ఉన్నట్లు. అలాగే మనకి సాముద్రిక శాస్త్రం అండి. మనిషిని చూడకుండా మనిషిని వర్ణించాలండి. సాధ్యమా? ఇప్పుడు మనం ఫోటో తీసామనుకోండి, ఫోటో తీసే 2 డైమెన్షనల్ పిక్చర్ వస్తుంది. మీ వెనకాల ఏముంది ఎవరికి తెలియదు కదా. ఏమండి, హనుమంతుడు సీతాదేవి ఏమడుగుతుందంటే, అంటే మొట్టమొదటి ఆయన చెట్టు మీద దిగిన తర్వాత మెల్లగా పక్కన రాక్షస స్త్రీలు పడుకుని ఉన్నారని గట్టిగా మాట్లాడితే వాళ్ళంతా మళ్ళీ లేచి కూర్చుంటారు. మళ్ళీ దగ్గరికి ఒక కడుగు ముందర వేస్తాడు. ఆవిడికి అనుమానం వచ్చింది. మళ్ళీ రావణాసుడే కోతి రూపంలో హనుమంతుడి రూపంలో వచ్చాడు అని ఆవిడ తట్టుకుని మళ్ళీ వెనక్కి ముడుచుకుపోయింది. మళ్ళీ ఆయన నమస్కారం పెట్టు, అమ్మ నేను అలాంటి వాడిని కాదు, ఎలాంటి వాడిని కాదు, మొత్తం చెప్పుకుంటూ వస్తే ఆవిడ అంటే రాముడిని వర్ణించమంటుందండి. రాముడిని వర్ణించమంటే ఏం చెప్పచ్చు? ఎంత పొడుగు ఉంటాడు, అంత అలా ఉంటాడు చెప్పచ్చు. ఆయన శరీరంలో భాగాలు ఎంతంత ఉంటాయి చెప్పాడండి ఆయన. అది ఎలా సాధ్యమవుతుంది అసలు? అది ఆవిడికే తెలుసును, ఆయనకే తెలుసును. హనుమంతుడు ఎలా చెప్పాడు అంటే శరీరం మీద ఉన్న వీటి కొలతలను బట్టి శరీరం లోపల కూడా ఎంత ఉంటాయో చెప్పచ్చుటండి. మెడికల్ సైన్స్లో ఎనాటమీ ఫిజియాలజీలో అక్కడ వచ్చాడు. ఎనాటమీ అంతా కూడా త్వరగా చదివినట్టు. అంటే సాముద్రిక శాస్త్రం అది మామూలుగా మనకి జ్యోతిషంలో ఒక అలాగే చెప్పిన సంహితల్లో భాగం. అది సంహిత, అది గ్రహాలతో ప్రమేయం లేదు దానికి. భవిష్యత్తు చెప్పచ్చు సాముద్రికాన్ని బట్టి. అంతేకాదండి, ఇది ఒక సైన్స్. పక్షులకు కూడా విజ్ఞానం ఉండేది. పక్షులకు విజ్ఞానం. ఉదాహరణకి రావణాసుడు సీతాదేవిని అపహరించి ఎత్తుకుపోయాడు. జటాయువు చూశాడు, అడ్డపడ్డాడు. వాడు రెక్కలు కొట్టేశాడు, కాళ్ళు నరికేశాడు. జటాయు కుప్ప కూలిపోయింది. బాబు ఇంకా ప్రాణాలు కూడా సిద్ధంగా ఉండి ఎప్పుడు రాముడు వస్తాడా చెప్పేసి ప్రాణం వదిలేద్దామని బాబు అంత ఒగ్గబెట్టుకుని ఉంది. ఇంతట్లో రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వచ్చి ముందర వాళ్ళు అనుమాన పడ్డారు, ఇదే రాక్షసుడేమో అని. ఈ రూపంలో ఉన్నటువంటి జటాయుని చూడలేదు. రక్తం కారిపోతూ నేల పడిపోయినట్టు జటాయుని వాళ్ళు ఇప్పుడు చూడలేదు. చెట్టు మీద ఉన్నటువంటి ఎక్కడో చూశారు. లేదు నేను జటాయుని చెప్పేవాడు దగ్గరికి వచ్చారు, బాధపడ్డారు. అప్పుడు అతను ఒక మాట అంటాడండి, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. రావణాసుడు తీసుకెళ్ళినటువంటి ఆ టైం ఉంది చూసావా, ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం ఎటువంటిదంటే, ఒక యజమాని యొక్క వస్తువును దొంగ అపహరిస్తే ఆ యజమానికి ఆ వస్తువు మళ్ళీ వచ్చేస్తుందయ్యా, అటువంటి ముహూర్తం అది. బా మీకు అర్థమైందని చెప్పింది. ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ టైం చూసి ఇప్పుడు రావణాసుడు తీసుకెళ్ళినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయము ఎటువంటిదంటే ఆ యజమానికి ఆ వస్తువు మళ్ళీ లభిస్తుంది అని చెప్పి నువ్వు సీతాదేవి డెఫినెట్గా నీకు దొరికి తీరుతుంది అని చెప్పేసాడండి ఆయన. ఆ ముహూర్తం పేరు కూడా చెప్తాడండి అక్కడ. అంటే విజ్ఞానంలో అది పక్షి, జటాయు పక్షి మాట్లాడుతున్నా. ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి. ఆ వేళ రామాయణంలో ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మనకి ఆ ముహూర్త కాలం యొక్క ప్రభావాన్ని చెప్పేటటువంటి విషయాలు కూడా మనకు అందులో లభిస్తున్నాయండి. చాలా లోతైన విషయాన్ని అద్భుతంగా స్పృశించారు అందులోనండి. ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇలా భారతంలో కూడా ఏమున్నాయో అసలు అపూర్వమైనటువంటి ఇంత విజ్ఞానాన్ని మనం చదువుకుంటూ వెళ్తుంటే ఆనందంగా ఉంటుందండి. ఇది యథాశక్తి మనం ప్రచారం చేద్దామని చెప్పి శ్రీ వేద భారత్ ద్వారా మేము కృషి చేస్తున్నాం. సమ్మర్ క్లాసెస్ పెడుతున్నాం. కరోనా వచ్చినప్పుడు అయితే కొన్ని వందలు ఈ జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసాం. ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నాం. చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారండి. ఒక చక్కటి సందేశం ఇందులో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇవాళ తెలుగు భాష అంతా అందరం వదిలేసాం. వాస్తవంగా స్కూళ్ళలో చెప్పట్లేదు. ఇవాళ పక్కనే స్కూల్లో
జనవరి ఫిబ్రవరి పేరు చెప్తున్నారు, చైత్రం వైశాఖం పేరు అసలు ఇప్పుడు పిల్లలు అసలు రావు, అసలు తెలియదు, అసలు ఎలాంటి పేర్లు ఉన్నాయని కూడా చాలా చోట్ల తెలియదు. ఇటువంటిది అసలు భారతం తెలుగు పదాలే లేవు, ఇంటో అంతా మనకి మంచినీళ్ళు లేవండి, వాళ్ళ వాటరే ఉంది ఇంటో, మంచినీళ్ళు లేవండి ఇంటో, వంటిలు లేదు, కిచెనే ఉంది. ఆ స్థాయిలోకి వచ్చేసి మన పారిభాషిక పదాలను కూడా అలా వచ్చేసాయి. అటువంటి స్థాయిలో ఈవేళ 2 ఏళ్ల క్రితం ప్రారంభించామండి తెలుగు సహస్రాబ్ది ఉత్సవం అని చెప్పి, తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు చేసామండి. అదృష్టశాత్తు కంచి కామపడి పెట్టాలి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు అనుగ్రహించి, ఇది చిన్న ఎత్తులో చేయడం కాదు, భారతం ధర్మం కోసం వచ్చింది, మన సంస్కృతి కోసం వచ్చింది, మన విజ్ఞానం కోసం వచ్చినటువంటి గ్రంథం. ఆ వేళ ఇది ఎక్కువ మందికి అందించండి అని ప్రయత్నం చేస్తే, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ పద్యాలు ఎంతమంది చదువుతారు, పెద్దవాళ్ళే చదవట్లేదు కదా అనుకున్నాను. కాదండి, 20,000 మంది విద్యార్థులు కంఠస్థం చేశారు సార్ 100 పద్యాలు. అద్భుతమైన ప్రయత్నం. 20,000 మంది బిఫోర్ లాస్ట్ ఇయర్. సరే మరి ఊరుకున్నాం. మళ్ళీ మొన్న ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్లో, ధర్మం జనానికి ఒకసారి చెప్తే సరిపోదు, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి, అంచేత మీ ప్రయత్నం మళ్ళీ చేయండి అన్నారు. మళ్ళీ ప్రారంభిస్తే ఈ ఏడాది మళ్ళీ మొన్న జనవరి 8వ తారీఖు జరిగిందండి. ఇప్పటి ఆ 20,000 మంది కాకుండా 30,000 మంది మళ్ళీ అదనంగా చదువుకున్నారండి, కంఠస్థం చేశారు సార్. అదంతా కూడా సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి, గణితానికి సంబంధించినవి ఉన్నాయి, నీతికి సంబంధించినవి ఉన్నాయి, మనకి సంస్కృతికి సంబంధించినవి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి ఒక 108 పద్యాల్లో. ఇలా మనకు ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక విషయాలన్నీ అందించడంతో పాటు వేదగణితం అయితే ఇంటింటా ప్రచారం పొందింది అదృష్టశాత్తు. వేళ అందరికీ తెలుసును. వేదగణితంలో కూడా లీలావతి గణితం భాస్కరాచార్య 900 సంవత్సరాల క్రితం రాసినటువంటి, అది కొన్ని వేల మంది ఆ పాఠాలు యూట్యూబ్లో పెడుతున్నాం, చాలామంది తీసుకుంటున్నారు. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని గొప్పదని చెప్పుకుంటూ ఉండడమే కాకుండా తిరిగి వాటిని పునరుత్థానం తీసుకెళ్ళే దిశగా కృషి చేయడం, మననం చేసుకో తరానికి అందించడం, అది కర్తవ్యంగా పెట్టుకుని చేసుకుంటూ వెళ్తున్నాం. మీ అందరి యొక్క ఆదరాభిమానాలకి నేను కృతజ్ఞతలండి. సో ధన్యవాదాలు సార్. భారతీయ వైజ్ఞాన విశేషం, ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి చాలా లోతుగా కూలంకుషంగా వివరించారు. మరో సందర్భంలో కలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.